निजाम सागर प्रोजेक्ट के 11 दरवाजे खोल दिए गए। अवाम और माहीगीरों को मोहतात रहने का मशवरा। मोहतरम नाज़रीन अदाब, आज़ाद न्यूज़ में आप सभी का खैर मक़दम है। कामारेड्डी जिले में वाक़े निजाम सागर डैम में पानी की आमद में गैर मामूली इजाफा दर्ज किया गया। डैम की मुकम्मल गुंजाइश 1405 फुट है, जबकि मौजूदा सतह 1403 फुट तक पहुँच गई। ऊपरी इलाकों के सिंगूर डैम और दीगर ज़खायर से मुसलसल पानी आने के बाद डैम के सतह में मजीद इजाफा हुआ, जिसके पेश नज़र हुकाम ने एहतियाती इक़दाम के तौर पर निजाम सागर प्रोजेक्ट के 11 दरवाजे खोलते हुए पानी को मंजीरा नदी में छोड़ दिया। पानी के बड़े बहाव के बाद मंजीरा नदी झील का मंजर पेश कर रही है, जिसे देखने के लिए आवाम की कसीर तादाद नदी के किनारे जमा हो रही है। इस मौके पर आपाशी ओहदेदार अक्षय कुमार और तहसीलदार भिक्षापति ने आवाम व माहीगीरों को खबरदार करते हुए कहा कि गैर ज़रूरी तौर पर नदी के किनारे और ख़तरनाक मुकामात पर जाने से गुरेज करें, ताकि किसी भी नागहानी हादसे से बचा जा सके। నమస్కారం అండి, నేను శ్రీనివాస్ని, చీఫ్ ఇంజనీర్ నిజాం సాగర్ ప్రాజెక్ట్, కామారెడ్డి చీఫ్ ఇంజనీర్. సో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతోటి మనకు నిజాం సాగర్కి ఇన్ఫ్లోస్ చాలా పెరిగాయి. నిన్న రాత్రి ఆల్మోస్ట్ 1,20,000 క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వచ్చాయి. సో అంతకుముందు ఉన్న మనకు 5 టీఎంసీ ఉన్న రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి సడన్గా ఒకసారి మనకు 14 టీఎంసీ వరకు వచ్చింది. సో ముందు జాగ్రత్త చర్యగా నిన్న రాత్రి 1 o'clock గేట్స్ ఓపెన్ చేస్తాం. 7 గేట్స్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 60 క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తాము కిందికి మంజీరా నదికి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక అది విఆర్ నెంబర్ 5లో 7 గేట్స్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫ్లో పెరుగుతుందని అబ్జర్వ్ చేసి తర్వాత విఆర్ నెంబర్ 4లో కూడా ఒక 4 గేట్స్ ఓపెన్ చేసి ఇంకొక 20 క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 1405 లెవెల్కి గాను 1404 లెవెల్ వచ్చింది. ఒక ఫీట్ తక్కువ పెట్టుకుంటున్నాం క్వశ్చన్ గురించి పెట్టుకొని వచ్చిన ఎంత వాటర్ వస్తుంటే అంత వాటర్ మ్యాచ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తున్నాం. అందుకే ముందు జాగ్రత్త చర్యగా మేము ఆల్రెడీ 2 days ముందే వార్నింగ్ ఇచ్చాము. సో ఎవరు కూడా సాహసం చేయకూడదు, నదీ పరివాహక ప్రాంతాల్లో తిరగకూడదు. సో నేను పోలీస్ అండ్ రెవెన్యూ వాళ్ళకి కూడా మేము మెసేజెస్ పంపించాము. సో అందరి కోఆపరేషన్ తోటి మనం సక్సెస్ఫుల్గా మనం వాటర్ స్టోర్ చేసుకొని అండ్ ఖరీఫ్ అండ్ రబీకి మనం సర్వ్ చేయాలి. థ్యాంక్ యూ.